హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషనల్. ప్రజెంట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నామండి. టుమారో లెవెల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ ఈ హైని గమనించినట్లయితే రేపు బ్యాంక్ నిఫ్టీకి ఎదురుగా ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ అవుతుందండి. రేపు రెసిస్టెన్సీ ఈ వాల్యూ అవుతుంది. దీని ఎబోవ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఇదే మనకు సపోర్ట్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలాగే సపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీకి ఫస్ట్ సపోర్ట్ ఈ వాల్యూ అవుతుందండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇదే మనకు వాల్యూ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. గమనించండి ఏం చెప్తున్నామో, గ్యాప్ డౌన్ అయితే ఇదే సపోర్ట్ కాస్త మనకు రెసిస్టెన్స్గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉందండి. దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ సపోర్ట్, నెక్స్ట్ సపోర్ట్ ఏదంటే ఈ వాల్యూ నెక్స్ట్ సపోర్ట్గా మనకు వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో 56,629, అలాగే ఈ వాల్యూ గమనిస్తున్నారు కదండి 56,856. అలాగే రెసిస్టెన్స్ ఇక్కడ గమనించినట్లయితే ఆల్మోస్ట్ 57,141 అవుతుందండి. సో ఇప్పుడు 5 మినిట్స్లోకి నేను ఈ టైం ఫ్రేమ్ని చేంజ్ చేస్తున్నాను. ఒకసారి గమనించండి. ఈరోజు కూడా ఆల్మోస్ట్ మీకు మార్కెట్ ఈ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ చూడండి, బ్యాక్ ఎక్కడో మనం అప్లై చేసిన ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ బిట్వీన్లోనే మార్కెట్ మొత్తం మూవ్ అయిందండి. గమనించినారు కదండి. సో ఈ విధంగా మార్కెట్ అనేది అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఈరోజు ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో కూడా ఒక ఫాల్ అనేది మనం చూడగలిగినాం. ఈ ట్రెండ్ లైన్ గమనించండి. ఈ ట్రెండ్ లైన్ ఫాల్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక ఫాల్ అనేది మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అయింది. ఓకే అండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనుకుంటాం. సో రేపటికి ఇంపార్టెంట్ సపోర్ట్ 56,629, అలాగే రెసిస్టెన్సీ పైన మనం అప్లై చేసాం కదండి. ఈ వాల్యూస్ని ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఇంచుమించు 57,145. అలాగే ఒకవేళ మార్కెట్ ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇదే. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇది మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సపోర్ట్కి రెస్పెక్ట్ చేయకుండా బ్రేక్ ఇస్తే ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉందండి. పాయింట్ నెంబర్ 1. అలాగే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడి నుంచి కూడా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక సినారియో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఈ విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అండి, బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ యొక్క సపోర్ట్కి నియర్ బై ఉందనుకోండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడి నుంచి అప్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ సపోర్ట్ని రెస్పెక్ట్ చేయలేదంటే అగైన్ ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, ఈ విధంగా గమనించండి. అర్థమవుతుంది కదండి. ఒకవేళ కంప్లీట్గా ఈ మార్కెట్కి ఎబోవ్ గ్యాప్ అప్ అయితే ఇదే దీనికి సపోర్ట్ అవుతుందండి. ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి ఈ విధంగా పైకి వెళ్తుందా లేదా బ్రేక్ ఇచ్చి డౌన్ సైడ్కి వస్తుందా అనేది రేపు అక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్లో మనకు కేవలం 3 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఫ్లాట్ ఓపెన్ అవ్వడము, 2 గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడము, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాల. సో ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మనకు ఫస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏమున్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవడం ఒక సబ్జెక్ట్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ప్రీవియస్ రెసిస్టెన్స్కి దగ్గర అయితే అదే రెసిస్టెన్స్ మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేయడానికి చూస్తుంది. లేదు ఆ రెసిస్టెన్స్కి ఏవో ఓపెన్ అయితే ఆ రెసిస్టెన్సే సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో ఇది ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలండి. అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు సపోర్ట్కి నియర్ బై ఓపెన్ అయింది అనుకోండి, ఆ సపోర్ట్ మనకి ఏమవుతుంది, మార్కెట్ని సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి అప్ ట్రెండ్ తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది. లేదా ఆ సపోర్ట్ బ్రేక్ అయిందంటే ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, సబ్జెక్టు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. డైలీ మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి ఈ విధంగా లెవెల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామండి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీదనే మనము సబ్జెక్టు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.